బాయ్. ఏమిటి నా కారెక్కావు? కిందకి దిగు. చూడు, శకుంతల మునికన్య అయినా దుష్యంతుణ్ణి చూడగానే మనసు తనువు రెండూ పారేసుకుంది. అలాగే నిన్ను చూడగానే నేను కూడా. షటప్. నువ్వు చేతులు చేస్తే కౌగిట్లోకి వచ్చేయడానికి నేనంత బలహీనుని కాదు. వెళ్ళు. ఇదేం బాగులేదు కాబోయే బావగారు. ఎవరు నువ్వు? రాణికి అన్నను లంకా ఈశ్వరరావు. ఏ లంక? చీపురు లంక, బొబ్బర్ లంక. నా టైప్ అర్థంగాక నువ్వు చిప్పుగా అంచనా వేస్తున్నావు. ఆ గోడౌన్లోకి వెళుతున్న ఆ లారీల్ని చూడు. నీ టీ పొట్లాలు మా లారీల్లో ఎగుమతి అవుతుంటాయి. టీ సంబంధాన్ని స్త్రీ సంబంధంగా మార్చి నీతో బియ్యం కొని వచ్చారు. పరిచయం లేని వాడి పక్కన చెల్లెల్ని కూర్చోబెట్టి చాటుగా అన్న నిలబడి చూస్తే అది బియ్యం అవ్వదు లంక, తార్చడం అంటే. నువ్వు నాతో బియ్యానికి పనికిరావు, కయ్యానికి పనికిరావు. ఉండవే, మాడు పిల్లులు నన్ను చేదరించిన రామకృష్ణ బాబుని అంత తేలిక వదిలిపెట్టను. చేదరించిన వాడు మళ్ళీ ఆదరించడని లా ఎక్కడా లేదే. పిచ్చి చెల్లెలా, డేటు కోసం ఎదురు చూస్తూ ఉండు. లేటుగా వచ్చినా రావచ్చు మన లంకలోకి. పాద. ఏమిటా మరుగుళ్ళు? నాకు తెలుసు నువ్వు నన్ను ఎప్పటి నుంచో లైన్ లో పెట్టాలనుకుంటున్నావు. పోయిన సంక్రాంతి పండక్కి సంతలో నన్ను చూసి సంకలెగరేశావు, అవునా? దసరా పండక్కి దారి కాచి కన్ను కొట్టావు. ఏం పిలుకులు, ఏం తణుకులు. దాచుకోకు, అలా దాచుకోకు. నీలో ఉన్న కోరికల్ని అణుచుకోకు. కక్కి ఏం కావాలో చెప్పి. చెప్పమంటారా? చెప్పేయి. ఈ తట్ట కాస్తెత్తి నా నెత్తినట్టండి. అమ్మా, ఈ తట్టెత్తడానికా ఇన్ని కొలుకులు, ఇన్ని మెరుగులు ఇచ్చావు? బాబు గారు, ఇంకా కొంచెం ఎత్తాలి. అందిందా? లేదండి, ఇంకా కొంచెం ఎత్తండి. ఇదిగో, వీలైనంత వరకు ఎత్తాను. ఇంకా లాభం లేదు. అబ్బా, కాయ కోసుకోకుండా ఎలా దిగమంటారు? సరే. జై పాతాళ భైరవి. అంత ఇష్టపడి కోసిన కాయని అలాగే ఉంచేసావే. కొరుకు. ముందు మీరు కొరకండి. ఏమిటి అలా చూస్తున్నావు? నీ దారికి అడ్డొచ్చానా? ఆఫ్టర్ ఆల్ ఒక కూలిదానివి నీకు కోటీశ్వరుడు కావాల్సి వచ్చాడా? అంటే నీ ఉద్దేశం రామకృష్ణ బాబుకి అందరి కాయల్ని అందిస్తున్నా అంత నచ్చాడా? ఆ విషయం నీకు దేనికి? దేనికా? అతను నేను కోరుకున్న మగాడు. కొన్ని రోజుల్లో నాకు కాబోయే మొగుడు. అలా జరగాలంటే ఇంకో జన్మ వరకు ఆగాలి. ఎంత పొగరే నీకు! వాటితో నీ పేడ విరగడేసి ఆ రామకృష్ణ బాబుని నేను పెళ్లి చేసుకుంటాను. చావు. గంగా, భయపడుకో, వస్తున్నాను. గంగా, గంగా. గంగా, ఏం జరిగింది? ఆ రాణి నన్ను తోసేసి వెళ్ళిపోయింది. జాగ్రత్త, ఇంకెప్పుడు గంగ జోలికి రాకు. వచ్చావంటే అవమానం. ఈ లంకా ఈశ్వరరావుకి అవమానం. సుప్పడక లాంటి చెల్లెలి ముక్కు పగిలింది.
నా గుండె చితికింది. దీనికి ప్రతీకారం తెచ్చుకోవాలి. చెప్పండి సార్, ఐఎమ్ రెడీ. ఇది గంజాయి కలిపిన టీ పొడి. దీన్ని పుచ్చుకుంటే మనసు పొందును ఎంజాయ్. నేను పుచ్చుకోనా? నువ్వు పుచ్చుకుంటే లాభమే ఉందిరా పిచ్చి సన్యాసి. నా చెల్లెల్ని అవమానించిన ఆ రామకృష్ణ బాబు చెల్లెలకిచ్చి అది మైకంలో శృతి తప్పినప్పుడు నువ్వు దాన్ని శృతి చేసేసి. అర్థమైంది సార్. అర్థమైందని వ్యర్థంగా ఇంకా నిలబడకు. రే రామకృష్ణ బాబు, నీ పని ఠా. భానుజీ, ఏమిటి నీకు యాక్సిడెంట్ అయిందన్నారు? అంత అబద్ధమేనా? నా మీద నీ ప్రేమ ఎంత నిజమో తెలుసుకుందామని ఇలా నాటకం ఆడాను. నాటకం ఆడితే ఆడవు గాని ఇలాంటి వార్తలా చెప్పేది. వర్షం అని చూడకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు తడిసిన నీ అందాలు చూస్తుంటే ఇక్కడే యాక్సిడెంట్ జరిగితే ఎంత బాగుండునో అనిపిస్తుంది. ఛీ, అలాంటి మాటలు మాట్లాడుకో. వెచ్చదనం కావాలంటే వేడి టీ తాగు. కింద పడ్డదేగా, తీసుకోవడంలో తప్పేం లేదు. ఆయన నాటు దొంగ. గంగా, నీ చేత్తో టీ తాగాలని ఎన్నాళ్ళించో ముచ్చట పడిపోతున్నాను. ఆ అవకాశాన్ని పుచ్చుకో. నిజమే, కాసిద్దామని నాకు ఉంది. ఇందాకడి నుంచి పాలు మరిగిపోతున్నాయి గాని ఇంకా టీ పొడి తెలేదు మా నాన్న. తెచ్చేసా, ఇదిగో టీ పొడి, కొట్టు స్ట్రాంగ్ చాయ్. నువ్వు ఎంత మంచివాడి సింహాద్రి. ఎందుకనే నీకు టీ పొడి తెచ్చాననే? అబ్బే, నీ కూతురు ఒంటరిగా ఇంట్లో ఉంది, నేను ఒంటరి మగాడిని పక్కనున్నాను. మా ఇద్దరి గురించి నీకు అనుమానం రాలేదు కదా? అనుమానించడానికి నీ కాడేముందనే? అంటే నాకేం లేదనా? అది కాదు, ఆడపిల్లల్ని ట్రైయింగ్ చేసే దుర్మార్గం లేదని. అమ్మయ్యా, సంతోషించగాని ముందు టీ తాగండి. అబ్బా గంగా, ఇది టీయా అమృతమా? ఇంత తీయగా ఉందేంటి ఈ టీ? వయస్సులో ఉన్న ఆడపిల్ల ఇస్తే అట్టగా ఉంటది కానీ మింగు. ఓహో, డాక్టరు, ఇది నిజంగానే అమృతం లాగా ఉంది. దీంట్లో ఏం కలిపా? నేనే కలిపాను, నువ్వు తెచ్చిన పొడేగా. కాకి మజాగా ఉందా? కార్మిక నాయకుడు కాలర్ పట్టుకుంటా ఉండరా? మాధురి, ఏమిటిది? ఏం జరిగింది? దండం. గంగా, 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 పట్టుకో, గంగా. పడిపోతాను. అలా అలా నడుం చుట్టూ చేవేసి పట్టుకుంటే ఏదో ఏదో లోకానికి వెళ్ళిపోతున్నట్టుంది.